హలో నమస్తే రజనీ గణేష్ ఛానల్ మరో వంటతో మీ ముందు. సున్నుండలకి కావలసిన పదార్థాలు తక్కువ క్వాంటిటీతో చూపిస్తున్నాను చూడండి. సింపుల్గా చేసుకునేటట్టు బాగా ఎండబెట్టిన బియ్యం, మనం వాడుకునే బియ్యమే, 1 టీ సగం, 2 గ్లాసుల మినప్పప్పు, కంప్లీట్గా 2 గ్లాసుల మినప్పప్పు వేసుకోవాలి. పొయ్యి వెలిగించి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మినప్పప్పుని వేపుతూ ఉండాలి. అలాగే బియ్యాన్ని కూడా. నెమ్మదిగా వేయించుకోవాలండి, గాబరా పడకూడదు. బియ్యం వేగిన తర్వాత మినప్పప్పు, లేదా మినప్పప్పు వేగిన తర్వాత బియ్యం. మనకి ఖాళీగా ఉంటే ఇలా 2 ఒకేసారి వేరువేరుగా వేపుకోవాలి. కలిపి వేపడానికి కుదరదు, వేరువేరుగా వేపుకోవాలి. ఇవ్వండి, ఒక 10 యాలకులు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు. టేస్ట్ బాగుంటుందండి 2 కలిపి వేస్తే. మనం పంచదారతో చేస్తాం కదా, దగ్గు వస్తుంది. ఆ టైంలో దగ్గు రాకుండా కూడా ఉంటుంది అన్నమాట. అందుకోసం 2 కలిపి వేస్తున్నాను. ఇదిగోండి, ఇలా సగం వేగాయి కదా, ఆ టైంలో ఈ బియ్యంలో వేసుకుంటే బియ్యం పూర్తిగా వేగేటప్పటికి అవన్నీ కూడా వేగుతాయి. ఇదిగోండి, నేను మినప్పప్పులో ఆల్రెడీ వేసాను. గాబరా పడకూడదు, సిమ్లోనే వేగించుకోవాలి. మినప్పప్పు ఇలా వేగింది కదా, ఆ టైంలో బియ్యం కూడా సగం వేగినాయి. ఇంకా బాగా గోధుమ రంగు రావాలి. ఇలా ఎర్రగా దోరగా వేగిన తర్వాత, ఈ కలర్ వచ్చిన తర్వాత పొయ్యి ఆపేసుకోవాలండి. మినప్పప్పు, బియ్యం కూడా అదే ప్రాసెస్. ఇదిగోండి, ఎర్రగా వచ్చినాయి కదా, గోధుమ రంగుగా అన్ని గింజలు వచ్చిన తర్వాత ఆపుకోవాలి, పొయ్యి ఆపుకోవాలి. పొయ్యి ఆపిన తర్వాత అదే కళాయిల్లో ఉంచేస్తే వేడిగా ఉన్నంతసేపు వేగుతూ ఉంటాయి అన్నమాట. దీన్ని ముందు రోజే తయారు చేసి ఉంచుకొని బాగా చల్లారిన తర్వాత పిండి ఆడించుకోండి. ఇదిగోండి, బియ్యం, వేపిన బియ్యం, మినప్పప్పు కలిపి పిండి ఆడించుకోవాలి. ఈ 2 కలిపి పిండి ఆడించుకోవాలి. మనకి మినప్పప్పు, బియ్యం వేపుకునివి 3 పావులు సగం అయ్యాయి కదండి, దానికి తగిన పంచదార చూడండి. రెండు సగం వేసాము, సగంకి ఇంకాస్త కొంచెం, మరీ ఎక్కువ కాదు. ఇదిగోండి, ఇలా వేస్తే ఖచ్చితంగా స్వీట్ సరిపోద్ది. ఈ స్వీటు మనం పౌడర్గా చేసుకోవాలి. పంచదార కొంచెం గరుకుగా ఉంచుకోవాలి, మెత్తగా ఆడకూడదు. ఇదిగోండి, మెత్తటి పిండి గోల్డ్ కలర్లో వచ్చింది. మిల్లీ పట్టించుకున్నాం, పంచదార కూడా గుండాడించాం.
మనం కొంచెం తక్కువ 3 గ్లాసులు తీసుకున్నాం కదా, ఎందుకైనా మంచిది, ఎక్కువైపోద్దేమో అని కాస్త పక్కకు తీసుకోవాలి. ఇది గబగబా ఎగిరిపోతూ ఉంటుందండి, కాస్త నెమ్మదిగా చేసుకోండి. డబ్బాతో వంపామనుకోండి ఎగిరిపోద్ది, అందుకని గరిటతో వేసుకోవాలి. తేలిగ్గా ఉంటుంది అన్నమాట, అందుకు. మొత్తం వేసి ఈలోపు మనం నెయ్యి మరిగించుకుందాం. కేజీ సున్నుండలకి ఖచ్చితంగా 1/2 కేజీ అనేది దగ్గర పెట్టుకోవాలి. మనం ఎంత నెయ్యి పలచగా ఉన్నా సరే ఒక్కసారి వేడి చేసుకోవాలి, మాడిపోనివ్వకూడదు. వేడి చేసి నీరులాగా అవ్వాలన్నమాట. జాగ్రత్తగా కలపాలి, గాబరా పడకూడదు. ఇలాగ పంచదార మొత్తం బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఇది ఇలా కలిపిన తర్వాత కాస్త పంచదార, చూసారా ఎలా ఎగిరిందో, పంచదార చూసుకోండి. వేసుకోవచ్చా? మనం పక్కకు తీసుకున్నది మళ్ళీ వేసుకొని కలుపుకోవాలి. ఇదిగోండి ఇలా నీరులాగా అయ్యింది కదా, అయిన తర్వాత దీన్ని ఇలా వేసి కలుపుతూ ఉండాలి. ఒకేసారి పోసేసుకోకూడదు, 1/2 కేజీ అన్నామని ఒకసారి పోసుకోకూడదు, కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఇలా కలిపాం. ఇలా కలిపిన తర్వాత ఇంకాస్త చాలదో అనిపిస్తుంది, ఆ టైంలో మరొక కాస్త పొయ్యండి. పోసి మళ్ళీ కలపాలి. ఇలా కలిపిన తర్వాత చూడండి ఉండ కట్టింది కదా, ఈ ఉండ అనేది ఇలాగా చేస్తూ మొత్తం పిండంతా స్ప్రెడ్ అయ్యేటట్టు చేతితోనే కలపాలి. ఇలా ఎంత బాగా కలిపినా పొడి పిండిలాగా ఉండిపోతూ ఉంటుంది, అడుగు నుంచి తీయాలి ఇలాగా. అదే పిండి కలిపేటప్పుడు అడుగు నుంచి తీసుకోవాలి. ఇగో కలుపు, ఇంకాస్త వేస్తాం. అయ్యిందా? అలా ఉండ అయ్యిందా లేదా అన్నది చూసుకొని, ఉండ అవుతుంది అనుకోండి మనకు నెయ్యి సరిపోయినట్టు. ఎక్కువ వేస్తే కొందరికి నచ్చదు, తక్కువైతే ఉండ కట్టదు, అది చూసుకొని మనం చెయ్యాలి. ఇది ఉండ కట్టింది, బాగానే కట్టింది, సరిపోద్దలుగా. ఇంకొంచెం సైజు పెద్దది చెయ్యి. బాగా కలిపావు కదమ్మా. ఏదో వండ చుట్టూ అవుతుందటి, ఇంకొంచెం పడుతుంది నెయ్యి. 1/2 కేజీ కూడా పట్టిలేదు, ఎందుకని మంచిది మనం కొంచెం ఉంచుకోవాలి, ఎక్స్ట్రాగానే ఉంచుకోవాలి. మళ్ళీ బాగా కలిపి వండ చేయి. ఇప్పుడు వండలు బాగా విడగొట్టేయాలి. ఇదంతా ఇలా దగ్గరికి అణుచుకోవాలి. మనం నెయ్యి కలిపిన తర్వాత లూజుగా వదిలేయకూడదు, ఆరిపోతూ ఉంటుంది. కొంచెం కొంచెం ముందుకు తీసుకొని అలా వండ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా వంటలు చేసుకోవాలి. ఒకసారి ట్రై చేసి చూడండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ.